ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 5.1 రిమైనింగ్ సమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, 5th రోమన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 5th రోమన్ చూడండి. నేమ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నేమ్ ద ప్రాపర్టీ, ఇక్కడ కొన్ని ఆడే ఇచ్చాడు ప్రాపర్టీస్, వాటికి నేమ్స్ అనేది రాస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ వన్ ఏంటి ఇచ్చాడు క్వశ్చన్, -4/5 × 1 ఈక్వల్ టు 1 × -4/5 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, -4/5. ఇది ఏంటి, ఏ ప్రాపర్టీ అనేది చెప్పమంటున్నాడు. ఇది ఏ ప్రాపర్టీ చూడండి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇది సపోజ్ చూడండి ఏ అనుకోండి, A × 1 అన్న 1 × A అన్న ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ఏ వచ్చింది. ఇదిగోండి A × 1 ఎంత రావాలి మనకి ఆన్సర్, ఏ రావాలి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అదే రాస్తున్నాను. ఆన్సర్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. A × 1 ఈక్వల్ టు 1 × A ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఆన్సర్, ఏ వచ్చింది. అలాగే సెకండ్ సమ్ ఏంటి ఇచ్చాడు చూడండి, -13/17 × -2/7 ఈక్వల్ టు -2/7 × -13/17. ఇది చూడండి, ఇది ఎలా ఉంది, A × B అన్న B × A అన్న ఒకటే. ఇదేంటి, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే A × B అన్న B × A అన్న ఒకటే, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. అలాగే థర్డ్ క్వశ్చన్, ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి, -19/29 × 29/19 -19 ఈక్వల్ టు 1. ఇదేంటి చూడండి, రెసిప్రోకల్. దీన్ని ఇలా మార్చారు, ఇప్పుడే చేసాం కదా అన్నిటికి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీని ఆన్సర్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సపోజ్ ఏ అని ఉంటే దానికి ఏంటి మల్టిప్లికేషన్ 1/A చేస్తే ఆన్సర్ ఎంత రావాలి, 1 రావాలి. ఏకి పోయి 1 కదా వస్తుంది ఆన్సర్. దీని ఆన్సర్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సమ్ చూడండి. మల్టిపుల్ 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16 ఇచ్చాడు. అంటే ఇది క్వశ్చన్ మాట. మల్టిపుల్ 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ -7/16 ముందు దానికి చేద్దాం. రెసిప్రోకల్ ఆఫ్ సొల్యూషన్ చూడండి, రెసిప్రోకల్ ఆఫ్ గివెన్ ఏంటి ఇచ్చాడు మనకి, -7/16 ఇచ్చాడు. -7/16కి రెసిప్రోకల్ ఎంత, -6/7. ఇప్పుడు వాడు ఏంటి ఇచ్చాడు నవ్వు, ఇప్పుడు చూడండి, నవ్వు క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, నవ్వు మల్టిప్లయింగ్ multiplying 6/13 by the reciprocal of -7/16. ఇది ఇచ్చాడు క్వశ్చన్. ఈక్వల్ టు, ఇప్పుడు ఇదే చూడండి, మల్టిప్లయింగ్ 6/13 ఇంటూ ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ -7/16. రెసిప్రోకల్ ఎంత, -16/7. ఈ రెండు ఇప్పుడు చూడండి మల్టిప్లికేషన్ చేయండి. 6 × -16 ఎంత, -96. 7/13 = 91. అంతే ఆన్సర్, చాలా సింపుల్. ఓన్లీ క్వశ్చన్ మల్టిప్లయింగ్ అంటే 6/13 రెసిప్రోకల్ రెండు మల్టిప్లై చేయమంటున్నాడు, అదే చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ సమ్ చూడండి. టెల్ వాట్ ప్రాపర్టీ అలౌస్ యూ టు కంప్యూట్ 1/3 × 6 × 43 యాజ్ 1/3 × 6 × 4/3. అది ఏ ప్రాపర్టీ అనేది మనల్ని చెప్పమంటున్నాడు. చూడండి, ఇది ఏ ప్రాపర్టీ చూడండి, A × B × C అంటే మళ్ళీ A × B × C అలాగే కదా. అసోసియేటివ్ ప్రాపర్టీ మనం ఇది యూజ్ చేసాం, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్లో చూసాం. ఒకవేళ మీరు ప్రాపర్టీస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఇదిగోండి, A × B × C యాజ్, ఇదేంటి A × B, ఫస్ట్ రెండిల్ బ్రాకెట్ వచ్చి
ఇంటూ సి వచ్చింది. ఇదేంటి మల్టిప్లికేషన్ కదా, అండర్ మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ. ఫ్రమ్ ద ఆన్సర్ సొల్యూషన్ చూడండి. ఆన్సర్ ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ associative of rational numbers అండర్ ఇందులో మల్టిప్లికేషన్లో అండర్ మల్టిప్లికేషన్ ఇంటూ మార్క్ అండర్ మల్టిప్లికేషన్ ఏంటి ప్రాపర్టీ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి చూడండి. ఏ అంటే 1/3, ఏ అంటే 1/3, బి అంటే 6, సి అంటే ఎంత మనకి 4/3. వీ కెన్ రైట్ ఎలా రాస్తాం, వీ కెన్ రైట్ సేమ్ వాడికి ఇచ్చిన క్వశ్చన్లో ఏ ఇంటూ బి, వాడు ఏమి ఇచ్చాడో ఆ క్వశ్చన్ లాగే రాస్తాం మనం. చూడండి ఏ అంటే ఎంత 1/3 ఇంటూ 6 ఇంటూ 4/3 ఈక్వల్ టు 1/3 ఇంటూ 6, దీని బ్రాకెట్ వచ్చి 4/3. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అదే కదా, ఇవ్వండి 1/3 సేమ్ అలాగే వచ్చింది. సో ఇదేంటి మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ రూల్. మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ అంటే అండర్ రాస్తాం కదా, అండర్ మల్టిప్లికేషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ. దీంతో 7 సమ్, చాలా సింపుల్ సమ్స్. ఓన్లీ మీకు ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అనేది క్లియర్గా నేర్చుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. 8th సమ్ చూడండి. ఈజ్ 8/9 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1/8. 8/9కి ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు, -1 1/8 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్సా అని అడుగుతాడు. ఒకరైతే వై నాట్ అని అడుగుతున్నాడు. చూడండి క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చెప్తే ఇంకా క్లియర్ అవుతుంది. ఫస్ట్ గివెన్ ఏంటి ఇచ్చాడు, 8/9 కదా, ఆల్రెడీ 8/9. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో, అది అవునా కాదా అనేది చూద్దాం. గివెన్ -1 1/8, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి చూడండి, మైనస్ అనేది అలా పక్కన ఉంచండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి, 8 1 జర్ ఇంటూ అవుతుంది, ఇక్కడ ఏంటి ప్లస్ అవుతుంది. 8 1 జర్ 8 ప్లస్ 1/8 ఎంత వచ్చింది మనకి 9. 8 + 1 ఎంత 9 కదా, -9/8 వచ్చింది. సో ఇక్కడ చూడండి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ 8/9. 8/9కి ఈజ్ ఎంత వచ్చింది మనకి -1 1/8 ఎంత -9/8. ఈ రెండు ఒకటా కాదు, ఈ రెండు ఒకటి కాదు. అంటే ఏంటి మీరు మీరు ఏం చెప్పారు, A/B దీనికి రివర్సే కదా, 8/9 అంటే 9/8 వచ్చింది కదా, అంటే మైనస్ సింబల్ అనేది తేడా వచ్చింది కదా. ఇక్కడ ప్లస్ 8/9 ఉంది, ఇక్కడ -9/8 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత రావాలి మనకి 9/8, అంటే ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాదు. ఎందువల్ల అంటే ఇక్కడ చూడండి, సిన్స్ 8/9 ఇంటూ -9/8 ఎంత వచ్చింది మనకి ఆన్సర్ -1 వచ్చింది. కానీ మనకి ఆన్సర్ ఎంత రావాలి, 1కి ఈక్వల్ అవ్వాలి. సో ఇది 1కి ఈక్వల్ కాలేదు. సో ఇదేంటి -9/8 వచ్చింది, బట్ నాట్ 9/8. సో అదే రాస్తాం. 8/9 ఈజ్ నాట్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -1 1/8. అంతే ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి 9th సమ్ చూడండి. 9th సమ్ కూడా అలాంటిదే. ఈ 0.3 ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 1/3 వై ఆర్ వై నాట్, దీనికి కూడా అలాగే ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని రాసుకుందాం. 3 1/3, దీనికి ఆన్సర్ ఎంత 3 3 జర్ 9, 3 3 జర్ 9
ఇంటూ ఇది ఇంటూ ఇక్కడ ప్లస్ కదా, 3 3s are 9 ప్లస్ 1 ఎంత వచ్చింది మనకు ఆన్సరు 10/3 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0.3 దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 0.3 వస్తుందా రాదో చూద్దాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 10/3. 10/3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి ఈజ్ 3/10. 3/10 అంటే ఎంత మనకి వస్తుంది 0.3 వస్తుంది. కాలితే డివిజన్ చేయండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి 10 3s are 30 ఎంత వచ్చింది మనకి 0.3 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంటి 0.3 అనేది కరెక్ట్గానే కదా వచ్చింది. సో 0.3 ఈజ్ ద multiplicative inverse of 3 1/3. సో దీంతో 9th సమ్ కూడా ప్రూవ్ అయిపోయింది. చాలా సింపుల్. ఓన్లీ 10/3ని తీసుకున్నాను. దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి 3/10. దీన్ని డివిజన్ చేయండి. ఇక్కడ 3 వేసుకున్నాం. ఇక్కడ 10 కన్నా 3 చిన్నది ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 10 3s are 30 అంత వచ్చింది మనకు ఆన్సర్ 0.3. ఇప్పుడు 10th వన్ చూడండి. ఇవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చిన్నవి. రైట్ ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎ రెసిప్రోకల్. రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ ఉండదంట. ఏంటి రేషనల్ నెంబర్ రెసిప్రోకల్ నెంబర్ ఏంటి 0 అనేది రెసిప్రోకల్ ఉండదు. అంటే 0/1 అంటే మళ్ళీ దీన్ని రెసిప్రోకల్ చేసాం అనుకోండి 1/0. ఇదేంటి అన్డిఫైన్డ్. 0/ఎనీథింగ్ అయినా 0ఏ. కానీ ఎనీథింగ్/0 అంటే ఏంటి ఎనీథింగ్/0 అంటే అన్డిఫైన్డ్ కదా. ఈ వాల్యూ అనేది అన్డిఫైన్డ్. సో మనం ఏంటి రెసిప్రోకల్ లేని వాల్యూ ఏంటి వస్తుంది ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి 0. దీనికి ఎటువంటి రెసిప్రోకల్ ఉండదు. సెకండ్ వన్ వచ్చేసి చూడండి ద రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్. ద రేషనల్ నెంబర్ ఏదైనా రేషనల్ నెంబరు ఈక్వల్ టు రెసిప్రోకల్ అంటే ఏంటి ఆన్సరు 1 and -1. ఎందువల్ల అంటే చూడండి ఈక్వల్ టు రెసిప్రోకల్. ఇప్పుడు 1 కింద ఏం లేకపోతే 1 దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఎంత 1/1 కదా. సో 1 = 1. -1 అంతే. -1కి రెసిప్రోకల్ చేయండి. డినామినేటర్లో ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1 ఎంత వస్తుంది ఆన్సర్ -1. సో 1కి -1కి ఈక్వల్ దే రెసిప్రోకల్. దీనికి రెసిప్రోకల్ చేసిన ఒకటే. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ద రేషనల్ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. రేషనల్ నెంబర్ దట్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ నెగిటివ్. నెగిటివ్ అంటే ఏంటి దీని ఆన్సర్ కూడా 0ఏ. -0 అన్న 0 అన్న ఒకటే కదా. దీనికి ఎటువంటి వాల్యూ అనేది ఉండదు. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. అంటే 0 అనేదానికి నెగిటివ్ ఏమి ఉండదు కాబట్టి 0. దీని ఆన్సర్ ఏంటి 0. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 11th రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇప్పుడు చూడండి 0 యాజ్ డాష్ రెసిప్రోకల్. 0 యాజ్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం. 0 యాజ్ చూడండి ఎటువంటి డస్ నాట్ హ్యావ్ రెసిప్రోకల్. ఏం రెసిప్రోకల్ ఏంటి డస్ నాట్ అన్న నో అన్న ఒకటే కదా. 0 యాజ్ నో రెసిప్రోకల్. ఆన్సర్ వచ్చేసి ఏంటి నో. ద నెంబర్ డాష్ అండ్ డాష్ ఆర్ దేర్ ఓన్ రెసిప్రోకల్స్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చనే మళ్ళీ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఇచ్చాడు. ద రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్ అంటే ఏంటి 1 and -1 చెప్పాను కదా. 1 and 1కి సేమ్ ఓన్ రెసిప్రోకల్స్ ఉంటాయి. దానికి ఓన్ రెసిప్రోకల్స్ అంటే 1/1 అన్న అంటే 1 వస్తుంది. ఎటు నుంచి ఎటు చేసినా 1 వస్తుంది. సో దీని ఆన్సర్ ఏంటి 1 and -1. థర్డ్ వన్ వచ్చేసి ద రెసిప్రోకల్ ఆఫ్ -5. -5కి రెసిప్రోకల్ ఏంటి -5 ఉంది. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. దీని రెసిప్రోకల్ వచ్చేసి ఎంత అవుతుంది మనకి ఈజ్ -1/5 అవుతుంది. అదే ఆన్సర్. నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ 1/x వేర్ x నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ x. ఎంత x ఆన్సర్. అలాగే రెసిప్రోకల్ ఆఫ్ 1/x x నాట్ ఈక్వల్ టు 0 x 0 కాదు. దీన్ని రెసిప్రోకల్ చేయండి ఎంత వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే ఎంత x/1 అన్న x అన్న ఒకటే కదా. సో ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి x అనేది వచ్చింది. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఏంటి
ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ రేషనల్ నెంబర్ అనే వస్తుంది. నెక్స్ట్ 6th వన్, ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్. రెసిప్రోకల్ అంటే ఏంటి చెప్పాను కదా, 1/5 ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఏంటి పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అంటే మళ్ళీ పాజిటివ్ ఉంటుంది కదా, దీనికి మైనస్ ఎంత వస్తుంది, 5/1 వస్తుంది. అంత మాత్రాన్ని ఇది నెగిటివ్ అయిపోదు కదా, సో పాజిటివే వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. అంతే. దీంతో మనకి ఎక్సర్సైజ్ 1.1 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 1.2 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.